చిన్నశంకరంపేట మండల కేంద్రం నుండి మల్లుపల్లి చందాపూర్ జంగారాయి గ్రామాల వరకు బీటీ రోడ్డు నిర్మాణం కోసం 95 లక్షల రూపాయల నిధులు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ మంజూరు చేయించడంతో చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని జంగారాయి చౌరస్తా వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ చిత్రపటాలకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సానా సత్యనారాయణ ఆధ్వర్యంలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, స్థానిక మాజీ సర్పంచ్ రాజిరెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డిలు మాట్లాడుతూ గత ప్రభుత్వం ఎన్నికల సమయంలోనే రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని చెప్పుకోవడం జరిగిందని, ఇప్పటికీ ఆ రోడ్డు పనులు ప్రారంభం కాకపోవడంతో 3 గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని, నిధులు లేక కాంట్రాక్టర్ పనులు చేయకపోవడంతో స్థానిక కాంగ్రెస్ మండల నాయకులు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పార్టీ నాయకులు హనుమంతరావు మరియు మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మదనపల్లి రోహితుల దృష్టికి తీసుకుపోవడంతో వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయించడంతో పనులు ప్రారంభించడం జరుగుతుందని, నిధుల మంజూరు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు మెదక్ మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్లకు అలాగే ఈ సందర్భంగా వారు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు సానా సత్యనారాయణ, కాంగ్రెస్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గోపాల్ రెడ్డి, అలాగే ఎస్ఎస్ఎల్ నాయకులు రామచంద్రం, అక్బర్, రాజ్ కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ప్రజాపాలనలో గౌరవ ముఖ్యమంత్రి గారు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో మా రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతరావు అధ్యక్షతన మరి అదేవిధంగా యంగ్ డైనమిక్ లీడర్ మైనంపల్లి రోహిత్ రావు గారు కృషి వలన గత ప్రభుత్వం మరి 3 ఏళ్ల కిందట మరి కొబ్బరికాయలు కొట్టి దాన్ని ఇంతకుముందు మరి గతంలో కూడా ఆ రోడ్డు ప్రారంభం జరిగింది. మరి దానికి నిధులు నోచుకోలేక 3 ఏళ్లకోలే పెండింగ్లో ఉన్నందున మా యువ నాయకుడు చొరవ తీసుకొని మరి ఇక్కడ ఉన్న మండల కాంగ్రెస్ నాయకులు మరి గోపాల్ రెడ్డి గారి అందరు మండల కాంగ్రెస్ నాయకులు చొరవ తీసుకొని రోహిత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోతే 1 నెల లోపట్నే అట్టి నిధులు మంజూరు చేసినందుకు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన, ప్రజల పక్షాన మరి మా డైనమిక్ రోహిత్ గారికి నమస్కారాలు, కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై హింద్, జై కాంగ్రెస్. మా ప్రజా పరిపాలనలో భాగంగా మరి మా స్థానిక ఎమ్మెల్యే చొరవతోని మరి గతంలో ఎన్నికల హామీగా ఇచ్చి మరి కేవలం కంకర వేసి మరి దాన్ని తొంగలో దొక్కిన టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి 3 ఏళ్ల నుంచి కాంట్రాక్టర్లకు ముప్పు తిప్పలు పెట్టి ₹1 బిల్లు రాకుండా చేయడం జరిగింది. కేవలం ఎన్నికల హామీ కోసమే మరి అప్పుడున్న డబుల్ బెడ్రూమ్లు కావచ్చు, అలాగే దళిత బంధు కావచ్చు, అలాగే బీసీ బంధు కావచ్చు, అలాగే ఇలాంటి రోడ్లు కావచ్చు, కేవలం శిలా పలకాలకే పరిమితం చేశారు. ఎక్కడ కూడా ₹1 బిల్లు ఇవ్వలే. అప్పుడున్న సర్పంచులు కూడా మామూలు తిప్పలు కాలేదు మాకు, మేము కూడా అప్పుడు సర్పంచులమే, మరి 1 బిల్లు కూడా ఇవ్వలేదు. మరి ఇలా సిగ్గుండాలి బీఆర్ఎస్ నాయకులకు. అసెంబ్లీలో సర్పంచుల పక్షాన మేము కోట్లాడతామంటాము. మరి మీరు నిజంగా మీకు సిగ్గుంటే ఆ రోజు సరైన పద్ధతిలో మీరు బిల్లు ఇచ్చినట్టుంటే ఇలా ఈ పరిస్థితి ఉండకపో. మీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కానీ మేము ఈనాడు ప్రజా పరిపాలనలో మరి ప్రజలకు ఏ విధంగా కావాలని, ప్రజలు ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలి, మరి బడుగు బలహీన వర్గాలను ఎలాగైతే ముందుకు తీసుకుపోవాలని కృతనిశ్చయంతో సీఎం గారు ఉన్నారు. మరి రాష్ట్ర నాయకులు మా మైనంపల్లి హనుమంతరావు గారు ఉన్నారు. మరి తప్పకుండా కాంట్రాక్టర్ గారు వచ్చి 1 టోకెన్ మీరు ఇప్పించినట్టయితే నేను రోడ్డు కంప్లీట్ చేస్తా అంటే మరి హనుమంతరావు గారి దగ్గరికి మేము మండల నాయకులు అందరం పోయి తప్పకుండా 4 గ్రామాలకు ఇబ్బంది ఉందన్న ఈ రోడ్డు, మరి తప్పకుండా మీరు దీని టోకెన్ ఇప్పియాలని చెప్తే వెంటనే 3 రోజులలో మరి దాన్ని బిల్లు ఇప్పడం జరిగింది. మరి కాంట్రాక్టర్ గారు కూడా కృతజ్ఞత తెలియజేసారు. మరి తప్పకుండా ప్రజా పరిపాలన అంటే ఇది. మరి గతంలో ఏం జరిగిందంటే మరి పందికొక్కల పరిపాలన జరిగింది. చెరువు కట్టలు, కుట్ట కట్టలు అందరూ ఎక్కడ దోసుకుంటే అక్కడ దోసుకొని బీఆర్ఎస్ పందికొక్కలు బలిసి తప్ప ప్రజలు ఎక్కడ బలవలే.
మరి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు మేనిఫెస్టో పెరిగిన సన్న బియ్యం ఇస్తామన్నారు. మరి ఈ రోజు అధికారికంగా లాంచింగ్ చేస్తున్న ఎమ్మెల్యే గారు 12:30కు ఇక్కడ మండల హెడ్ క్వార్టర్లో సన్నబియ్య ప్రోగ్రాన్ని స్టార్ట్ చేశాడు. ఒక్కొక్కటిగా మరి మా 6 గ్యారంటీలను తప్పకుండా ప్రజల వైపు తీసుకెళ్తున్నాం. ప్రజల అభిమానం చొరగొంటున్నాం. తప్పకుండా కొంతమంది ఓలో 2-3 బావబామ్మరు ఇద్దరు కలిసి అసెంబ్లీలో లొల్లి పెట్టగానే మరి రాష్ట్ర ప్రజలు చైతన్యవంతులయ్యారు. ఏ ప్రభుత్వం అయితే ప్రజల పక్షాన ఉందో వాళ్ళ దిక్కు నిలబడతారు. తప్పకుండా ఈ సందర్భంగా మా యువ నాయకుడికి, మా హనుమంతన్న గారికి, సీఎం గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇంకా కొన్ని రోజులు పెండింగ్ ఉన్నాయి, అవి కూడా త్వరలోనే బిల్లు ఇప్పారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మలుపల్లె, చందాపూర్, శంకరంపేటకలు మొదలు పెడితే ఎంత ఇబ్బంది పడ్డామంటే ఇంట్లో సంసారం కొరకన్నా ఇబ్బంది పడలేదు. ఈ రోడ్డు కొరకు మరి గతంలో ఉన్న ప్రభుత్వం చేసిన మోసాల కొరకు మేము వచ్చినాక అంత ఇబ్బంది పడ్డాం, తిట్లు పడ్డాం, అన్ని పడ్డాం. ఇవాళ మరి రాష్ట్ర నాయకులు మైనంపల్లి హనుమంతన్నకు చెప్పగానే రోహిత్ బాబుకు చెప్పి లెటర్ ఇప్పించి టీఆర్ఎస్ పార్టీ కాంట్రాక్ట్ ఉన్నా కానీ పార్టీలకు ఖచ్చితంగా రోడ్డు కావాలని మండల నాయకులందరం పోయి కూకున్నాం. 3 రోజుల పైసల్ని నిప్పించినాం. ఇవాళ ఈ ఓటికి పోతుండు. వారం రోజులల్లా పని స్టార్ట్ చేసి చేగుంటకెళ్ళి మీదకి ఎట్లా రయ్యి పోతుర్రు. మరి శంకరంపేట, పైడుమలకు, మల్పల్లె కూడా అట్లా వస్తారని కోరుకుంటున్నా. మా ప్రజలకు మేము చేసిన తప్పు లేదు, మేము చేసిన మంచి పనులే. ఆ మంచి పనులతో అవుతుంది. ఖచ్చితంగా ఇబ్బంది అయినా కానీ కొంతమంది టైర్లు వలిగినాయంటే పైడుమల, మల్పల్లె ఎక్కువ వలగొచ్చు. జంగరాయలకు గౌలపల్లి రోడ్ ఉంది, ఆడంగా తిరిగిపోయినాం. అయినా పైడుమల జంగరాయ కొరకే ఎక్కువ కష్టపడ్డాం. వాళ్ళు మొన్న రాత్రి ఫోన్ చేయగానే నేను వెంటనే కిషన్ అన్న, సిద్ధన్న చేసిన అన్న మీ ఊరు నుంచి రాత్రి 12 గంటలకు ఫోన్లు వస్తున్నాయి రోడ్డు విషయంలో ఖచ్చితంగా పోయి కూకుందామంటే మేము సత్యన్న, రాజిరెడ్డి, సిద్ధన్న, సీనన్న గిన్నె వీళ్ళందరం యాదన్న గిన్నె పోయి కూకుండి అన్ని పనులు చేయించినాం. కాబట్టి ఇవే కాకుండా కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీ ఖచ్చితంగా నెరవేరుస్తున్నాం. 2 లక్షల రుణమాఫీ కాంగ్రెస్ పార్టీ చేసినప్పుడు రాజశేఖర రెడ్డి, ఈరోజు మళ్ళా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చేస్తుంది. అప్పులు చేసినా కానీ దాన్ని సరిదిద్దుకుంటా చేస్తుందంటే కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం గోపాల్ రెడ్డి ఎట్లా తింటుండో మామూలు మనిషి కూడా అట్లనే తినాలని సన్న బియ్యం పోస్తున్నాం. గోపాల్ రెడ్డి ఏ హాస్పిటల్ చూపించుకుంటుండో మామూలు మనిషి కూడా అదే హాస్పిటల్ చూసుకోవాలని ఆరోగ్యశ్రీ పెట్టడం జరిగింది. ఏం తక్కువ చేస్తున్నాం? విమర్శన చేస్తానికి జాగా లేదు. విమర్శన చేయకపోతే మమ్మల్ని మరుస్తారన్న కొరకే కానీ వాళ్ళు రేపు అధికారంలోకి వచ్చేది లేదు, సచ్చేది లేదు, ఏది లేదు. ఖచ్చితంగా 20 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చేస్తాం. మండలంలో కూడా ఖచ్చితంగా కాంగ్రెస్ జెండానే ఎగిరేస్తాం. స్థానికంగా కాంగ్రెస్ సర్పంచ్లే గెలుస్తామని కూడా సవాల్ చేస్తున్నాం.